దండకారణ్యంలోకి వచ్చేసాం మనం. పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఇది. మనం ఇక్కడ ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టారు. సాయంత్రం వేళ ఇక్కడ పోలీస్ క్యాంప్ వద్ద చేరుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇక్కడున్న పరిస్థితులు, ఈ గ్రామాలు, ఇతర వివరాలు చూపిస్తాను. మనం ఇప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఒక 12 కిలోమీటర్లు జర్నీ చేస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం వస్తుంది. అక్కడ నుంచి మరొక 8 కిలోమీటర్లు జర్నీ చేస్తే జీడిపల్లి అనే ఒక గ్రామం వస్తుంది. గత కొద్ది రోజుల క్రితం అదే జీడిపల్లి పోలీస్ క్యాంప్ మీద మావోయిస్టులు అయితే అటాక్ చేశారు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు జీడిపల్లి గ్రామానికి అయితే వెళ్తున్నాం. ఆ వెళ్లే క్రమంలోని అడవులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రస్తుతానికి మనం ఛత్తీస్గఢ్ బోర్డర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు జర్నీ చేస్తే మనం పామేడు గ్రామానికి చేరుకుంటాం. ఇప్పుడు మనం తోగ్గూడెం బేస్ క్యాంప్ని అయితే దాడుతున్నాం. ఈ క్యాంప్ పెట్టే క్రమంలో కూడా అప్పుడు ఇక్కడ కూడా చాలాసార్లు అయితే పోలీసులు మావోయిస్టు మధ్య ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకున్నాయి. ధర్మారం బేస్ క్యాంప్ని అయితే దాటాం. ఈ క్యాంప్ పెట్టే క్రమంలో కూడా మావోయిస్టులకి పోలీసుల మధ్య అనేక సార్లు కూడా కాల్పులు జరగడం జరిగింది. పట్టపగలే కూడా ఇరు వర్గాలకు కాల్పులు జరుగుతున్న ఘటనలు అయితే ఉన్నాయి. ఇది తోగ్గూడెం అనే గ్రామం. ఇది ఈ గ్రామంలో గతంలో కూడా ఈ ప్రాంతంలో అనేక ఘటనలు జరిగాయి. కొన్ని ఫైరింగ్లలో కూడా కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడ గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే 2007లో కూడా ఇక్కడ ఒక ఎన్కౌంటర్లో కూడా కొంతమంది పోలీసులు కూడా చనిపోయారు. ఇది తోగ్గూడెం అనే ఒక గ్రామం. ఇదంతా చూస్తున్నాం కదా, పోలీసులు కూడా ఎక్కడికక్కడ సెర్చింగ్ చేస్తుంటారు. అంటే నిత్యం కూడా వాళ్ళ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. గ్రామంలోకి అయితే చేరుకున్నాం. ఇదంతా బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం చూడొచ్చు. చూడొచ్చు మనం ఇక్కడ ఒక చెక్ పోస్ట్ కూడా పెట్టారు. సాయంత్రం వేళ ఇక్కడ క్లోజ్ చేస్తారు రహదారిని. పామేడుకి సంబంధించినటువంటి ఏరియా. ఒకప్పుడు ఇక్కడ కరెంటు కూడా ఉండేది కాదు. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ నుంచి మాత్రం ఇట్లా లైన్లు వేశారు. ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి అయితే ఈ గ్రామానికి అయితే విద్యుత్ ఇదంతా పామేడులో ఏర్పాటు చేసినటువంటి హాస్టల్స్. ఇక్కడ చాలా మంది ఆదివాసీ పిల్లలు అయితే చదువుకుంటూ ఉంటారు. చూడొచ్చు ఇక్కడ కూడా వాటర్ తో నిలబెట్టారు ఛత్తీస్గఢ్లో ట్యాంకులు. చూడొచ్చు మొత్తం అడుగడుగున కూడా పోలీసు బలగాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వందల సంఖ్యలో పోలీసులు ఎక్కడ చూసినా మనకు కనిపిస్తున్నారు.
పామేడు శివరుని కూడా ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టారు, మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడితో పామేడు అయితే ముగుస్తుంది. ఇప్పుడు మనం ధర్మానంలోకి అయితే ఎంటర్ అవుతాం, ఈ ప్రాంతంలోకి మొత్తం. చూసారు కదా, పోలీసులు ఎక్కడ చూసినా కానీ పోలీసులే మనకు ఫిల్మింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా కూడా గతంలో కూడా ఇక్కడ చాలా సార్లు మావోయిస్టులు మందు పాత్ర అయితే పేల్చారు. ఇక్కడ నుండి సుకుమా జిల్లా వస్తుంది, చూసుకుంటే బిజాపూర్ జిల్లా, 2 జిల్లాలు కూడా దగ్గరలోనే ఉంటాయి. ఇటువైపు మనం చూసుకుంటే తెలంగాణకు ఒక 5-6 కిలోమీటర్లు ఒక వాగు ఉంటుంది, అది దాటి మనం చింతవాగు సమీపంలో ఉన్నటువంటి క్యాంపు దాడుతున్నాం. అప్పుడు గతంలో జనవరి 16న కూడా ఈ క్యాంపు దగ్గరే మావోయిస్టులు అయితే అటాక్ చేశారు. ప్రస్తుతానికి అయితే వంతెన కూడా పూర్తయింది. మనం లాస్ట్ టైం కూడా ఇక్కడ వీడియో చేయడం జరిగింది ఇదే బ్రిడ్జ్ మీద. మన జంగిల్ టైమ్స్ లో కూడా వీడియో ఉంటుంది, సార్ మీరు చూడవచ్చు. అసలు ఒక 2-3 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడికి రావాలంటే వణికిపోయే పరిస్థితి ఉండేది. అంటే మెయిన్గా ఇదంతా ఒక దట్టమైన అడవితో నిండుకొని వాగు ఉండేది, అందుకని ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడైతే ఇక్కడ రోడ్డు నిర్మించారు. మేబీ ఇంకొక నెలలో కూడా ఈ వంతెన ప్రారంభమయ్యే అవకాశం అనిపిస్తుంది. అసలు ఒక నెల క్రితమే దీన్ని ప్రారంభించాలని అనుకున్నారు, కానీ కొంత మరమ్మతుల కారణంగా ఇది ప్రారంభించలేదు. చింతవాగు మీదకి వచ్చాం, ఇదంతా మీరు చూడొచ్చు, పూర్తిగా దండకారణ్యం. ఇక్కడ మనకు ముందు చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా తనిఖీలు చేస్తుంటారు. ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహనాలు కూడా మనకు కనిపిస్తుంటాయి, అడుగడుగున అవే వెహికల్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం అసలైనటువంటి ప్రాంతానికి చేరుకున్నట్టు ఇక్కడ నుంచి ఎక్కువగా మావోయిస్టుల కదలికలు ఉంటాయి, మనం చూడొచ్చు. ల్యాండ్ మైన్ ప్రూఫ్ వాహనాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మనం ధర్మారం గ్రామానికి అయితే దగ్గరగా ఉన్నాం. చింతవాగు అయితే ఇప్పుడే దాటేసాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ రోడ్లు అయితే దగ్గరుండి అయితే బలగాలు అయితే వేస్తున్నాయి. ఈ ప్రాంతానికి గత 2 సంవత్సరాల క్రితం వరకైతే అసలుకి కాకుల దూరని కారడవి ఇదంతా వంతెన నిర్మాణానికి ఇప్పుడు గొప్ప చూపెట్టారు. ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడికి రావాలి అని అంటే అసలుకి సామాన్యులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. అంటే అంతటి అడవులు అయితే ఇక్కడ ఉండేటివి, మిక్సల్స్ ఏరియా కాబట్టి కొంచెం భయం చెంది. ఇప్పుడైతే రహదారులు పడుతున్నాయి ఇటువైపు. చూడొచ్చు దండకారణ్యంలో ఎలాగ రోడ్లు పడ్డాయి. ధర్మారం గ్రామానికి వచ్చాం. ఇక్కడైతే హాస్టల్స్ అయితే నడుస్తున్నాయి. 3 హాస్టల్స్ కూడా ఒకే ప్రాంతంలో ఉన్న అడుగుంది. అంటే రహదారి సౌకర్యం లేకపోవడంతో ఇక్కడ గత కొన్ని ఏళ్ళకైతే ఒకటే చోట 3 హాస్టల్స్ నడుస్తున్నాయి. నెక్స్ట్ మీకు ఆ వీడియోకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. దండకారణ్యంలోకి వచ్చేసాం మనం. పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఇది. కాకులు దూరని కారడుని మీరు చూస్తున్నారు.
మన వెనక ముందు కూడా బలగాలు అయితే కూంబింగ్ చేస్తున్నాయి, కానీ వాళ్ళ వీడియోలు మీకు చూపించలేకపోయాను. ఎక్కడికక్కడ ల్యాండ్ మైన్స్ వాహనాలు కూడా మనకైతే కనిపిస్తున్నాయి. అత్యంత సాహసోపేతంగానే మనమైతే క్యాంపుకి అయితే చేరుకున్నాం. అన్నీ చేసాం, పోలీస్ క్యాంప్ వద్ద చేరుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఉన్న పరిస్థితులు, ఈ గ్రామాలు ఇతరత్ర వివరాలు నేను చూపిస్తాను. ఎట్టకేలకు మనం క్యాంపుకు చేరుకున్నాం 3 గంటల జర్నీ అనంతరం. నెక్స్ట్ వీడియోలోని పూర్తి వివరాలు చూడండి.